ప్రేమ గల మా తండ్రి, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి అందరూ. ప్రేమ గల మా తండ్రి, మా ప్రభు యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామములో నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని ప్రేమించి మరొక ప్రవృద్ధిని ఆయుష్ శక్తించాను. స్తోత్రాలు. అదేగా మా పక్షమున సాతాన్ని ఎదురించి సాతాన్ని పాపం శాపం మీరు ఓడించిన స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ అందే మీరు మాకు ఇచ్చినటువంటి ఘనమైన విజయం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హృదయమారాను రాత్రి పగలు మీరు మనం కాపాడి మమ్మల్ని సంరక్షించి పోషించి భద్రపరిచి నడిపిస్తున్నట్టు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సజీవుడైనటువంటి మా ప్రభు సజీవుల జాబితాలో ఆరాధించుకోవడానికి ఆత్మ ప్రాదేరికగా సజీవులుగా వచ్చినట్టు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియ ప్రభు ఉదయం ఆరాధన ఈ రీతిగా ఈ ఉదయకాలం ఆరాధన సమయం అంతా కూడా మీకు అప్పగించుకోవచ్చు. మీ చిత్తానుసారం నడిపించారు. సమస్త మా ప్రభువును రక్షకుడై యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. 14వ పాటలో పల్లవి మొదటి చరణము పాడుతుంటారు. పద్నాలుగవ పాట పల్లవి మొదటి చరణము పాడుతుంటారు. సాయంత్రముల నెల్ల వేళల ప్రభువా ధ్యానించి పాడెదన్. సాయంత్రముల నెల్ల వేళల ప్రభువా ధ్యానించి పాడెదన్. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుండను వినబడుచుండు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుండను వినబడుచుండు. సాయంత్రముల నెల్ల వేళల ధ్యానించి పాడెదన్. సాయంత్రముల నెల్ల వేళల ప్రభువా ధ్యానించి పాడెదన్. యెహోవాయే నాకు వెలుగు రక్షణయు, నేనే వారికి వేరాకును. యెహోవాయే నాకు వెలుగు రక్షణయు, నేనే వారికి వేరాకును.
యెహోవా నా ప్రాణ దుర్గంబాయే, శత్రువులు తొట్టిల్లిరి. యెహోవాయే నా ప్రాణ దుర్గంబాయే, శత్రువులు తొట్టిల్లిరి. సాయంత్రముల నెల్ల వేళల ప్రభువా ధ్యానించి పాడెదను. సాయంత్రముల నెల్ల వేళల ప్రభువా ధ్యానించి పాడెదను. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుండని వినబడుచుండును. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుండని వినబడుచుండును. సాయంత్రముల నెల్ల వేళల ప్రభువా ధ్యానించి పాడెదను. సాయంత్రముల నెల్ల వేళల ప్రభువా ధ్యానించి పాడెదను. కీర్తన గ్రంథము 27. నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు. నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెళుతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు చుట్టిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకున్నాను. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతే నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గొడారపు మాటున దాచును. దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేసి అర్పించెదను. నేను పాడేదను, యెహోవాను గురించి స్తుతిగానం చేసేదను. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము. కరుణతో నాకు ఉత్తరమిమ్ము. నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెదకదని నా హృదయము నీతో అనెను. నీ ముఖమును నాకు దాచకుము. కోపము చేత నీ సేవకుని తుప్పి వేసుకుము. నా సహాయుడవే, రక్షణకర్తవగు నా దేవా, నన్ను విడవకుము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నీ మార్గం దింపును. నా కొరకు పొంచి ఉన్న వారిని సరళమైన మార్గమున నన్ను నడిపింపును. అబద్ధ సాక్షులను క్రూరత్వము వెళ్ళగ్రొక్కుగా నా మీద లేచి ఉన్నారు. నా విరోధులు ఎత్తుకు నన్ను అప్పగింపకుము. సజీవుల దేశంలో నేను యెహోవా దయను పొందుదునన్న నాకు ఏమి అడగదు. కొరకు కనిపెట్టుకొని ఉండుము. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకును. ఉండుము. మనము గమనిస్తే దావీదు జీవితంలో దేవుడు తనకు ఏమై ఉన్నాడో ఆ యొక్క శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని బట్టి నేను దేవుని గురించి పాడుతాను, ఆయన గురించి స్తుతిగానం చేస్తాను అంటున్నాడు. ఏమై ఉన్నాడు దావీదుకు దేవుడు అంటే? వెలుగై ఉన్నాడు, రక్షణ అయి ఉన్నాడు. ఆ వెలుగు స్వయాన దేవుడే ఉన్నాడు. దేవుడిని యెహోవా సూర్యుడును కేడెనై ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు అన్నటువంటి మాటలు మనం చూస్తాం. అపోస్తుల జీవితంలో కూడా దేవుడు బయలుపరుచుకున్నటువంటి గొప్ప జీవితం ఏంటంటే
దేవుడు వెలుగై ఉన్నాడు అన్నారు. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో మనం గమనిస్తే అక్కడ ఆ మాట మనం చూస్తాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మేము ఆయన వలన విని చదవండి. మేము ఆయన వలన విని మీకు ప్రకటించి వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను. మనము పాపము లేని వారిని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. కాబట్టి దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన చీకటి ఎంత మాత్రము లేదు. గమనిస్తే ఆదికాండ 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు భూమి ఆకాశమును సృజించెను అన్నాడు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు కలిగెను. వెలుగు మంచిదైన దేవుడు చూచెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టాను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. కాబట్టి ఇది మొట్టమొదటి దినం యొక్క శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క కార్యం. వెలుగు కమ్మని పలుకగా వెలుగు మంచిదని దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. కాబట్టి మన యొక్క జీవితంలో ప్రభు మనకు వెలుగై ఉన్నాడు, చీకటిని వేరుపరిచినాడు. ఇది దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైన కార్యం. చీకటి అన్నటువంటి జీవితం ఒక పాపపు జీవితానికి సాదృశ్యంగా మనం గమనిస్తే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 8వ వచనంలో ఎఫెసీ విశ్వాసుల విషయంలో పౌలు రాస్తూ వచ్చినటువంటి మాటలు మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువు నందు వెలుగై ఉన్నారు. ఇది మన ఆత్మీయ జీవితం యొక్క ప్రత్యేకత. వెలుగు ఫలము ఏమని చెప్పాడు 9వ వచనంలో? వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. కాబట్టి వెలుగు ఫలము అనేటువంటిది మంచితనము, నీతి, సత్యం. చీకటి ఫలము ఏమని చెప్పవచ్చు? చెడుతనము, దుర్నీతి, అసత్యం చెప్పవచ్చు. కాబట్టి దావీదు భక్తుడు యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు. కాబట్టి చీకటి భయాన్ని కలగజేసేది. చీకటి అన్నటువంటిది మన యొక్క పాపపు జీవితాన్ని బట్టి దారి తెలియని దుస్థితిలో నడిపించినటువంటి జీవితం. అటువంటి చీకటిలో నుండి ప్రభు ఆశ్చర్యకరమైన వెలుగు తీసుకొని వచ్చింది. ఇప్పుడు 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో పేతురు దేవుని ప్రజల జీవితం యొక్క ప్రత్యేకతను గురించి రాస్తూ వచ్చింది.
అయితే మీరు ఆ అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఉమ్, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ప్రియులారా, ఇలా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనక మనం ఆత్మకు గమనిస్తే 9వ వచనంలో చీకట్ల నుండి వెలుగులోనికి మిమ్మల్ని పిలిచినటువంటి దేవుడు అని చూస్తున్నాం. ఒకప్పుడు మీరు చీకటి అయి ఉంటుంది, పూర్వము చీకటి అయి ఉంటుంది అనే సంగతి మనం చూస్తున్నాం. అలాంటి చీకట్లో ఉన్నటువంటి మిమ్మల్ని ఆయన ఆశ్చర్యకర వెలుగులోనికి పిలిచిన దేవుడు. కాబట్టి వెలుగు ఫలము, మంచితనము, నీతి, సత్యం మన జీవితంలోనే మనం తీసుకొని వచ్చాడు. అందుకొర దేవుడు మనల్ని చూసినప్పుడు మన యొక్క జీవిత స్థితి ఆదికాండం 6వ అధ్యాయం ప్రకారంగా నరుల చెడుతనం భూమి మీద గొప్పది, వారి ఆలోచన అంతా చెడ్డది, భూమి మీద నరులను చేసినందుకు నేను సంతాపము నంది ఉన్నాను, వారిని తుడిచివేయాలనుకుంటూ వచ్చినాను. అది మన యొక్క అంతరంగ జీవిత స్థితి. అయితే దయగల దేవుడు మనల్ని నశింప చేయక తన కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన కోసం మనకు బదులుగా కలువరి శిలువలో విమోచన క్రయధనముగా అర్పిస్తూ అందుకోసమనే మన ప్రియ ప్రభు శిలువలో వేలాడుతూ వచ్చినప్పుడు ఆ దేశమంతా భయంకర చీకటి కమ్ముకుంటూ వచ్చింది. వాస్తవానికి ఆ యొక్క చీకటి సృష్టికర్త దేవుడు పాప విమోచన కలిగించడానికి, భయంకర చీకటి తొలగించడానికి కొరకు ఆయన చెల్లిస్తూ వచ్చినటువంటి క్రయధనమే ఆ యొక్క సృష్టి. పాప విమోచకుడైనటువంటి దేవుడు పాపాన్ని ప్రాయశ్చిత్తం చేస్తున్నప్పుడు ఆయన దేని కొరకైతే సులవేయబడుతున్నాడు, ఆ యొక్క శ్రేష్టమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యం సృష్టి గాఢాంధకరమైనటువంటి చీకటి యొక్క పరిస్థితిని కనపరిచినట్లుగా మనం చూస్తారు. కాబట్టి ప్రభు బిడ్డలుగా మన యొక్క ఆత్మీయ జీవితంలో మన ప్రియ ప్రభు దావీదు భక్తుడి యొక్క జీవిత అనుభవం ప్రకారంగా దేవుడు యెహోవా నాకు వెలుగై ఉన్నాడు, నేను ఎవరికి భయపడతాను, భయపెట్టేది సైతానుడు, భయపెట్టేది చీకటి, భయపెట్టేది నరకము, భయపెట్టేది పాపాన్ని ఆధారం చేసుకొని ఆ రీతిగా ఎదురు తిరుగునటువంటి వ్యతిరేక స్వభావం కలిగినటువంటి శత్రు యొక్క జీవితాన్ని చూపిస్తుంది భయం. అయితే దేవుడు నాకు వెలుగై ఉన్నాడు, ఆ మాత్రమే కాదు, దేవుడు నాకు రక్షణకర్త. చీకటి నుంచి వేరు చేయడమే కాదు, మన జీవితానికి దేవుడు రక్షణ అయి ఉన్నాడు, అనగా భద్రత అయి ఉన్నాడు. మన జీవితానికి ఆయన శ్రేష్టమైనటువంటి రక్షణకర్తగా మన జీవిత కాలాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి జీవిత అనుభవంలో ప్రారంభింప చేస్తుంది. మనం గమనిస్తే రక్షణకర్త అని మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం.
దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఉమ్. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా, వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. కాబట్టి మనకు జీవితంలో గమనిస్తే ఆయన రక్షణై ఉన్నాడు. ఈ రక్షకుడు మన శిక్షను భరించి మనకు రక్షణ ప్రసాదించి మన జీవితానికి పూర్ణ భద్రత కలగజేసినటువంటి వాడుగా మనం చూస్తాం. మరి ఒక మాట మనకు జ్ఞాపకం చేసుకుంటే కీర్తన గ్రంథం 68లో దేవుడే మాకు రక్షణ అయి ఉన్నాడు అనే మాట మనం చూస్తూ ఉంటాం. 68:20 దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి మరణము, భయంకరమైనటువంటి నిత్య మరణము, కడపను నశింప చేయబడినటువంటి శత్రువైనటువంటి మరణము మన ప్రియ ప్రభు జయించినాడు. మనకు మరణము లేకుండా చేశాడు. కాబట్టి చీకట్లో వెలుగులేకు నడిపించాడు, మరణములోని జీవనం దాటించి అట్టి రీతిగా ప్రభు మనకు జీవితానికి ప్రాణదుర్గమయ్యాడు. ఆ ప్రియ ప్రభువే మనకెంతో శ్రేష్టమైనటువంటి ఆధారభూతుడుగా ఉంటుంది. అందు నిమిత్తమే దావీదు భక్తుడు, నేను ఎవరికి వెరుస్తాను, ఎవరికి భయపడతాను, ఇలా శత్రువులు నాతో యుద్ధం దండు దిగినగా నా హృదయం భయపడు. ఒకే ఒక కారణం, 3 కారణాలు. దేవుడు నాకు వెలుగు, రక్షణ, నా ప్రాణదుర్గం. ఇంకా దునియా నాకు వ్యతిరేకంగా రేగని ఆ ప్రకారంగా నేను ధైర్యం విడవకొద్దును, నేను భయపడను. అదిగో నన్ను బాధించిన కొంచెం శత్రువులు చొచ్చులు కూలినారు, వారు లేవలేని స్థితిలో. అందుకోసం శత్రు యొక్క కార్యం పాపాన్ని బట్టి ఆధారం చేసుకొని వస్తాడు. దేవుని బిడ్డ జీవితము పవిత్రతను ఆధారం చేసుకొని వస్తాడు. కాబట్టి సత్యమే గెలుస్తుంది, పవిత్రతనే గెలుస్తుంది. కారణం ఆ యొక్క పవిత్రత, సత్యము దేవుడే. దేవుని ఎదుట సాతానుడు, వాని యొక్క శక్తులు, వాని యొక్క అనుచరులు ఎవ్వరు కూడా నిలవనేరరు. అదే దేవుని బిడ్డ జీవితంలో ప్రవహించినటువంటి శ్రేష్టమైనటువంటి గొప్ప జీవితం. దాన్ని బట్టి దావీదు 6వ వచనములో మనం గమనిస్తే, అప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడదు. ఆయన గుడారములో నేను ఉచ్చాధ్వని చేయించు బలర్పించదు. నేను పాడుదును, యెహోవాను గూర్చి ఉత్సాహ గానం చేసేది. కాబట్టి ప్రభు తన యొక్క ఆత్మీయ జీవితంలో ఎలా దేవుడు దాస్తూ వచ్చినాడో, ఎలా శత్రువు కట్టు తన తల పైకి ఎత్తు వచ్చినాడో, ఎలా తను ఆత్మీయ జీవితంలో ఆయన గుడారములో, తన యొక్క పర్ణశాలలో ఆపత్కాల సమయం
దేవుడు దావీదు జీవితానికి ఎంతో శ్రేష్టమైనటువంటి రీతిలో తన అనుభవంలో ఉంటొచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి నా సహాయకుడు నీవే, రక్షణకర్తవగు నా దేవా అంటూ ఆ రీతిగా దేవుడు తన యొక్క జీవితాన్ని తన మహాకృప చేత ఒక ఆరాధకుడిగా, సాక్షిగా, తన సేవకుడిగా తన జీవితాన్ని నిలబెట్టుకుంటూ వచ్చినట్లుగా మనం చూస్తాం. తన విశ్వాసం దేవుడై ఉంటూ వచ్చినాడని, తన నిరీక్షణ దేవుడై ఉంటున్నాడని ఆ చివరి వచనాల్లో కూడా మనం చూస్తాం. సజీవుల దేశం చేర్త నమ్మకమే నాకు లేకపోతే నేనేమవుతాను? యెహోవా కొరకు నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. కాబట్టి ప్రభు యొక్క శ్రేష్టమైనటువంటి నిరీక్షణ దావీదు జీవితంలో ప్రభు అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మన ప్రియ ప్రభువునందు మనకిచ్చిన శ్రేష్టమైనటువంటి ఎంతో గొప్ప వెలుగు, రక్షణ, ప్రాణ దుర్గము, నిరీక్షణ, ఆ ప్రకారమైనటువంటి ప్రియ ప్రభువును బట్టి దేవుడు కలగజేసినటువంటి ప్రతి శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మికమైన జీవితం యొక్క సంపన్నత, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి సహవాసం, దావీదుతో ప్రభు ఇచ్చినటువంటి అనుబంధ జీవితమే ఈ యొక్క కీర్తన యొక్క శ్రేష్టమైనటువంటి అనుభవం. కాబట్టి ఉదయ కాలంలో ప్రభు బిడ్డగా మనల్ని ఏవి కలతో పరిచిన, కలవరపరిచిన, మనల్ని భయపెట్టిన, మనల్ని ఏ ప్రకారమైనటువంటి స్థితిలో మన యొక్క జీవితాన్ని శత్రు ఎదుర్కొంటూ వచ్చిన ఈ మాటలతో మనం దేవుణ్ణి ఆరాధించాం. అప్పుడు శత్రువు వాడు తొట్టినటువంటి వాడుగా దేవుని యొక్క బిడ్డకు జయం అనుగ్రహించినటువంటి వాడుగా మనకు జీవితం యొక్క విజయాన్ని అనుభవించినటువంటి వాళ్ళంగా ఉంటాం. కాబట్టి ఎవరు తప్పగా తొడుగుతారు కానీ అని అంటూ వచ్చినాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు సమస్యలకు అలయక పరిగెత్తుతూ వెళ్తారన్నాడు. ఆయన తొట్టిలే వాడు పరిగెత్తలేడు అని అంటారు. యెహోవా నీ ధర్మశాస్త్రం ప్రేమించి వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టినట్టు కారణం ఏమీ లేదు. నువ్వు పరిగెత్తినప్పుడు నీ పాదం ఇరుకున పడదు అని. ఇవన్నీ కూడా దేవుని బిడ్డ జీవితాన్ని దేవుడు తొట్టిల్లకుండా కాపాడటకు శక్తి గల దేవుడికి ఘనతయు, మహిమయు, ప్రభావం కలుగునుగా కానీ ఎంతో గొప్ప దీవెన వచనాన్ని యూదా భక్తుడు దేవుని ప్రజలందరికీ కూడా చక్కటి మాటలు, శుభవచనాల్ని తెలియజేస్తూ అలాంటి శ్రేష్టమైనటువంటి అనుభవంతో మన ప్రియ ప్రభువుని ఆరాధిస్తాము. వారమంతట్లో దేవుడు చేసినటువంటి మేళ్ల కొరకు, కాపుదల కొరకు, ఆత్మ ప్రాణ దేరీతిగా ప్రభు మన జీవితంలో చేసినటువంటి మేలంటి కొరతాయి హృదయమార ప్రభును స్తుతిస్తూ ఘనపరుస్తూ ప్రభు సన్నిధిలో మనం కొనసాగుతాము. మన హృదయాన్ని కొమ్మరించుకుందాము. మన యొక్క సమస్త విధములైనటువంటి పరిస్థితులన్నిటినీ కూడా
మన ప్రియ ప్రభు మన జీవితానికి ఏమై ఉన్నాడు, అట్టి స్థితిలో ప్రభుకు అప్పగించుకొని ప్రభు మన జీవితానికి ఏమై ఉన్నాడు అంటే అనుభవంతో ప్రభువును ఆరాధిస్తూ, ప్రభువును ఘనపరుస్తూ, ప్రభువును కీర్తిస్తూ, ప్రభువును కొనియాడు. ఇలా అందరికీ తరడం దొరుకు నిమిత్తమై కేవలం ఆరాధన మాత్రమే మనం చేస్తాం. దేవుడు జవాబిచ్చిన వాటి కొరకు స్తోత్రం అని చెప్తాము, జవాబు ఇవ్వని వాటి కొరకు కూడా అడ్వాన్స్ గా స్తోత్రం అని చెప్తాం. అదే అడ్వాన్స్ గా దేవుణ్ణి మనం స్తుతించడం అనగా గత కాలం చేసిన దేవుడు ఇక ముందు కూడా చేస్తాడు అని చెప్పేటువంటిది అడ్వాన్స్ ఆరాధన. ఇంతవరకు సహాయం చేసిన దేవుడు ప్రస్తుతం కూడా మనం సహాయం చేయగల దేవుడు, రేపు కూడా సహాయం చేయగల దేవుడు. అదే దేవుని బిడ్డ జీవితం యొక్క ఆరాధన. అట్టి అనుభవంతో మనం ఆరాధన వెళ్దాం. ఒకరి వెంట ఒకరు మనం ఆరాధన చేస్తాం. ప్రారంభించాం. మహాపరిశుద్ధమైన మా తండ్రి, నమ్మకమైన జీవం గల రాజా, కృపా కనికరం గల దేవా, ఎంతైనా నమ్మదగ తండ్రి, వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ విస్తారమైన క్షమాపణ బట్టి, నీ దీర్ఘ శాంతాన్ని బట్టి, హృదయం స్థుతిస్తున్న ఈ దినానికి అర్హులుగా చేసిన మీద ఎంతటిని బట్టి వందనాలు. దినం అంతట్లో మీరు చేయబోయే మేలు ఉపకారాలు అనేకముల తండ్రి, అందరిని బట్టి హృదయం స్థుతిస్తున్న ఇచ్చిన ప్రశస్తమైన వాక్య లేఖనాలను బట్టి వందనాలు. దైవజనులను అభిషేకించి వాడుకుని నీ ప్రేమ అంతటిని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినం నా తండ్రి, ఆ బిడ్డ ఎక్కడ నిలబడ్డప్పటికీ నీ గొప్పగా అభిషేకించి వాడుకునే మంచి దేవుడైన మహిమగల తండ్రి అని హృదయం స్థుతిస్తున్న. గత వారం అంతా కూడా మీరు చేసిన మేలు ఉపకారాలకు కొలల తండ్రి, అందుని బట్టి హృదయం స్థుతిస్తున్నా. ఈ దినం కూడా చేస్తున్న మేలు ఉపకారాలన్నింటిని బట్టి వందనాలు. ఆయన వచ్చే దినాల్లో కూడా చేయబోయే మేలు ఉపకారాలకు కొలలు అందిని బట్టి హృదయం స్థుతిస్తున్న. అంత గొప్ప దేవుడు, ఘనమైన దేవుడు మీరే ఉన్నందుకే హృదయం స్థుతిస్తున్న. ఆకాశ మహాకాశాల పట్టజాలన దేవుడు, ఆరాధనలకు యోగ్యుడు, స్థుతి కీర్తనలకు పాత్రుడు, స్తోత్రాలకు అర్హుడు అయిన దేవుడు, అన్ని నామాల కన్నా పైనామంగల దేవుడు, అద్వితీయ సత్య దేవుడు, అనంత జ్ఞాని, అక్షయుడు, అదృశ్యుడు, అమరత్వం కలిగిన తండ్రి, రాజాది రాజువి, ప్రభులకు ప్రభువి తండ్రి, శతకోటి సూర్య తేజస్సుల కంటే మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వల్ల ఉన్న దేవుడు, వెలిగే ఉన్న దేవుడు, అటువంటి గొప్ప దేవుడు, మాకు దేవుడు ఎన్నందుకే వందనాలు. నా మట్టుకు నేనైతే పాపిని తండ్రి, దౌర్భాగ్యురాని, పాప శాపాలతో పడి చచ్చిన దాన్ని, చీకటి సంబంధిగా చీకట్లో ఉన్న దాన్ని తండ్రి, కటిక చీకట్లో అంధకారంలో ఉన్న దాన్ని తండ్రి, నేను అంధకారం యొక్క సంబంధిగా నేనున్న దాన్ని తండ్రి, అటువంటి నన్ను కూడా ప్రేమగల తండ్రి ప్రేమించి నీ దయ చొప్పున గుర్తు చేసుకుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు స్వామి ద్వారా నాకు అనుగ్రహించిన యొక్క మహా గొప్ప రక్షణ బట్టి, రక్షణలో కొనసాగిస్తూనే ఉన్నతమైన కృపను బట్టి, పర సంబంధం ప్రతి ఆశీర్వాదం నన్ను కూడా అర్హురాలుగా చేసిన మీ దయ అంతటిని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఈ దినం ఈ విధంగా ఉన్నానంటే అది కేవలం నీ కృపని హృదయం స్థుతిస్తున్నాను. కురిగిన వేళ లేవనెత్తుతూ అధైర్య పరిస్థితులు ధైర్యపరుస్తూ, అస్వస్థలో స్వస్థపరుస్తూ, నా తల్లిగా తండ్రిగా, నా ఆపద్ బాంధవుడుగా, నన్ను ఆదుకునే దేవుడుగా, నాకు సహాయం చేసే సహాయకుడిగా, నైనా నాకు ప్రతి పరిస్థితిలో నీ తోడైండే దేవుడుగా, ఆకాశం అందు మీరు ఉంటుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదన్న రీతిగా నన్ను సిద్ధపరుస్తూ, స్థిరపరుస్తున్నా, బలపరుస్తున్నా నా పరలోకపు తండ్రిగా నాకు ఉన్నందుకే హృదయం స్థుతిస్తున్నాను తండ్రి. నా తండ్రి, ఈ దినం వరకు కూడా ఎన్నో కొదవలు కలిగిన దాన్ని అయినప్పటికీ నీ కృప ద్వారా నన్ను గుర్తు చేసుకుని ఇప్పుడు నీ రక్తదారులతో నన్ను కడుగుతూ ఆ రక్తాన్ని చేతపట్టుకుని నా కొరకే తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్న విజ్ఞాపన కర్తగా, నా ప్రధాన యాజకుడుగా, నా ఉత్తరవాదిగా నాకు ఉన్నందుకే వందనాలు. పరిశుద్ధాత్మ దేవుని సంచికరుగా అనుకరించి సర్వసత్యులకు నన్ను నడిపిస్తున్న నీ ప్రేమను బట్టి, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశం అందు నన్ను నడిపిస్తున్న నీ ఉన్నతమైన కృపా కార్యాన్ని బట్టి హృదయం స్థుతిస్తున్న. నా భారాలన్నీ కూడా భరించే బలమైన సామర్థ్యం గల సర్వశక్తి గల దేవుడుగా నాకు ఉన్నందుకే వందనాల. చింతలన్నీ తీర్చే దయగలిగిన దేవుడుగా నాకు ఉన్నందుకే వందనాలు స్తుతులు స్తోత్రం. ఎంత మంచి దేవుడు, ఎంత మహిమా ప్రభావాల మహత్యము కలిగిన తండ్రి ప్రభా, నీకు సాటి అయిన వారు, నీకు సమమైన వారు, నీకు పోటీ అనేది లోకంలో ఎవ్వరు లేరు నాయన. అటువంటి గొప్ప దేవుడిని, ఘనమైన దేవుడిని ఆరాధించే ఆధిక్యతను నా తండ్రి మీరు నాకు అనుగ్రహించినందుకు హృదయం స్థుతిస్తున్న ప్రియ బిడ్డలతో కలిసి నేను కూడా ఈ విధంగా ఆరాధించడానికి చేసిన సహాయ సదుపాయాలన్నిటిని బట్టి, దైవజనులను బట్టి, వారు ఇచ్చిన ప్రశస్తమైన వాక్య లేఖనాలు బట్టి ఆ బిడ్డను కూడా ఆశీర్వదకరంగా చేసి మంచి దేవుడని నా తండ్రి, ఆన్లైన్ లో కనెక్ట్ అయిన ప్రతి బిడ్డ యొక్క అవసరతలు అక్కర్ని దయచొప్పని మహిమను తీర్చే గొప్ప దేవుడని, ఘనమైన దేవుడు అని నన్ను, నా బిడ్డలను కూడా నీ కృపలు అంగీకరించే దేవుడిని, ఎందు భయభక్తులు కలిగి నిత్యం నీ సన్నిధిలో నిలిచే అదృష్టాన్ని ధన్యతను, నీ చిత్తానుసారంగా నడిచే అదృష్టాన్ని ధన్యతను కేవలం నీ కృప ద్వారా అనుగ్రహించే
సర్వశక్తి గల దేవుడైన హృదయం మారా స్తుతిస్తూ ఎంతగా స్తుతించిన రుణస్తురాలను ఒప్పుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ఈ కొద్దిపాటి స్తుతి ఆరాధన యేసు నామంని మీకే సమర్పిస్తున్నాను మహాతండ్రి ఆమేన్. 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 ప్రేమగల తండ్రి దయగల దేవా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో వివిధ కాల్సిన ప్రభా నీ ప్రియబిడలతో కలిసి తండ్రి ప్రభు దినంలో నేను కూడా తండ్రి మీ ఘనమైన నామాన్ని హెచ్చించి పూజించి కొనియాడి మహిమపరచు నిమిత్తము మీరు నన్ను జ్ఞాపకం చేసుకొని తండ్రి ఈ రీతిగా ప్రభా మీ స్వరక్తం ఇచ్చుకున్నటువంటి నీ ప్రజలతో కూడి నేను గణపరచడానికి నీ నామాన్ని మహిమపరచడానికి తండ్రి నిన్ను ఆరాధించడానికి నన్ను జ్ఞాపకం చేసుకొని సజ్జులు ఉన్న భూమి సజ్జులకు నన్ను ఉంచినందుకు వందనములు తండ్రి సేవకుని అభిషేకించి ప్రభానామం తీసుకొచ్చినటువంటి కీర్తనలు 27వ అధ్యాయం కొరకై స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. అవును దేవా తండ్రి నీవు నాకు రక్షణయు వెలుగైనావని దావీదు ప్రభా నేను స్తుతించగలుగుతూ వచ్చినాడు నా జీవితంలో కూడా. అవును దేవా నీవు నాకు రక్షణయు నా తండ్రి ప్రభా నాకు వెలుగుగా ఉన్నందుకై నేను కూడా నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాను. అవును తండ్రి అయ్యా మరి నీవు నా యొక్క ప్రాణ దుర్గంగా కూడా మీరున్నారు, అందుకోసం మేము స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తుంటున్నాను. అవును దేవా ఆపత్కాలంలో నేను నిజంగా నీ పర్ణశాలలో నన్ను దాచే దేవుడుగా తండ్రి నీ గుడారపు మాటను నన్ను దాచే తండ్రివిగా తండ్రి పురంలోనికి ప్రవేశించినప్పుడు నన్ను ఆదుకునే దేవుడుగా ఆయా ఆశ్రయపురం మీద ఎక్కించే తండ్రిగా మీరు నాకు నందులకై స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. అవును తండ్రి పూర్వం నేను చీకటి ఇంటిని అయితే ప్రభు కృపను బట్టి తండ్రి ఆయన దయని బట్టి తండ్రి ఇప్పుడు నేను ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించబడడానికి ఇచ్చిన కృప కొరకై స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. అవును తండ్రి నీవు దేవుడవు ప్రభు గొప్ప దేవుడవు అద్భుతాలు చేసే దేవుడవు వెలుగైన దేవుడవు తండ్రి అందుకోసం మేము స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాను. అవును తండ్రి ప్రభా మరి నీ యొక్క గుణాతిశయములు ప్రచురించే నిమిత్తము రాజులను యాజక సమూహంలో నన్ను చేరుస్తూ వచ్చినావు, అందుకోసం మేము స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాను. దయలు తండ్రి పూర్వము నా యొక్క స్థితిని నాయన మీరు జ్ఞాపకం చేసుకొని అటు స్థితి నుంచి నన్ను విడిపించి ఈరోజు ప్రభా నిన్ను బట్టి ఆనందించే పాత్రగా నన్ను భూలోకంలో సిద్ధం చేసుకుంటూ వచ్చిన మీ ప్రేమంతుడి కొరకు కొందరం చెల్లిస్తూ వస్తున్నాను. దయలతోనే నేను ఆత్మీయంగా ఎదుగు నిమిత్తము అనేకమైనటువంటి సదుపాయాలు మీరు నాకు దయచేస్తూ తండ్రి నీతో నేను నాయన నిత్యం ఉండాలని ఇష్టపడి ప్రభా నాకు ఇస్తూ వస్తున్న ఇక సదుపాయాలన్నిటి కొరకు స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాను. దయలు తండ్రి అన్ని పరిస్థితులు నాకు సాలని దేవుడుగా మీరు నాకు కొందనాలు పరిస్థితి ఏమైనప్పుడు నా ప్రభు నాకున్నాడు, ఆయన నన్ను ఆదుకుంటాడు అనేటువంటి నిశ్చయతలో నన్ను యొక్క లోకం నడిపిస్తూ వస్తున్నందుకే వేలాది వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. అవును తండ్రి ఆశ్చర్యకరమైన కార్యాలు చేసే దేవుడుగా నా జీవితంలో మీరు నాకున్నందులకై వందనం చెల్లిస్తూ వస్తున్నాను. నిత్యాశ్రయ దుర్గంగా మీరు నాకున్నందులకై స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాను. దయలు తండ్రి ప్రభా మీరు చేసిన మెలండి కొరకు వేలాది వందనాలు. ఇక నాయన వారమంతా మా పక్షాన మీరు చూపిన మీ కృపా కనికరం కొరకే వందనాలు. చేసిన మేలన్నిటిని బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను. చేయబోయే మేల కొరకు చేస్తున్న మేల కొరకు అన్నిటిని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. సమర్థుడు ప్రభా ఎట్టి పరిస్థితి నుంచి విడిపించడానికి గొప్ప సామర్థ్యం గల మహారాజుగా నా జీవితంలో మీరు నాకున్నందుకు వందనం చెల్లిస్తూ నా పక్షాన కుటుంబ పక్షాన దయజనుల పక్షాన మీరు చేసిన మేలన్నిటి కొరకు వేలాది వందనాలు చెల్లిస్తూ తండ్రి కనెక్ట్ అయిన ప్రతి బిడ్డ కొరకే స్తోత్రములు ప్రభా ప్రతి వారి జీవితంలో మీరు చేస్తూ వచ్చిన మేల కొరకు వందనంలో ముఖ్యంగా మమ్మల్ని ప్రేమించి అనుగ్రహిస్తూ వచ్చినటువంటి సేవకుడన్న సోలమున కొరకే స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాను. తన పక్షాన మీరు చూపిన మీ కనకరాన్ని కృపను బట్టి వందనములు. పరిస్థితి ఏమైనప్పటికీ నీలో సమాధాన పరచబడి తండ్రి ప్రభా ముందుకు సాగే భాగ్యాన్ని ఇస్తున్నందులకే వందనం చెల్లిస్తూ వస్తున్నాను. సేవ పరచలేంత వరకు నీ నమ్మకత్వాన్ని కనపరుచుకొని నడిపిస్తూ వచ్చినందులకే వందనములు. వారికి కావాల్సిన సహాయాన్ని అనుగ్రహిస్తూ ఆరోగ్యం ఇస్తూ పరిస్థితులన్నీ ఎదుర్కోవడానికి తగిన సమయం మరి సామర్థ్యాన్ని అనుగ్రహిస్తూ మీరు నడిపిస్తూ వస్తున్న ప్రేమంతటి కొరకు స్తోత్రం చెల్లిస్తూ దయగలతోని మా యొక్క నాయన మరి ఆన్లైన్ గ్రూప్లో నాయన మీరు చేసిన మేలటి కొరకు వేలాదందనాలు చెల్లిస్తూ ఏమిచ్చి నేను రుణం తీర్చుకోగలను ప్రభా ఏం లేని రిక్తురాలు నొప్పుకుంటూ నా పక్షాన కుటుంబ పక్షాన చేసిన మేల కొరకు వందనం చెల్లిస్తూ సమస్తమైన మహిమగంత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ హృదయపూర్వక స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామములో మీకే సమర్పించుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి ఇదిగోనైనా తండ్రి ప్రభ మరొకసారి తండ్రి ప్రభ ఈ యొక్క ఉదయ కాల సమయంలో మీ యొక్క విశ్రాంతిలో తండ్రి ప్రభ నేను కూడా తండ్రి ప్రభ ఆన్లైన్ బిడ్డల ద్వారా తండ్రి ప్రభ మిమ్మల్ని ఆరాధించుకున్నట్టుకు మీరు గణపరచుటకు మహింపరచుటకు తండ్రి ప్రభ నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ధన్యతను బట్టి మీకు వేలాది స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా భూమి ఆకాశములను సృష్టించిన ఆయన దేవుడైనందుకు అందును బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ప్రభా. చీకటిలో నుండి వెలుగులోనికి నన్ను నడిపించినందుకు అందును బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ప్రభా. అవును ప్రభా తండ్రి ప్రభా యెహోవా వెలుగును అయినందుకు అందును బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ప్రభా. ప్రభా మీరు నా రక్షణకర్త అయినందుకు తండ్రి ప్రభా అందును బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ప్రభా. ప్రభా మీరు నిజమైన దేవుడైనందుకు నందును బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ప్రభా. మరణంలో నుండి తండ్రి ప్రభా జీవంలోనికి తండ్రి ప్రభా వెలుగులోనికి నన్ను నా కుటుంబాన్ని మీరు నడిపించినందుకు అందును బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి ప్రభా. ప్రభా మీరు నాకు సహాయకారిగా ఉండి సహాయకారిగా ఉండి సహకారం చేస్తున్నందుకు అందును బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ప్రభా.
మరి ఘనత, మహిమ, ప్రభావంలోకి నన్ను నడిపిస్తూ వస్తున్నందుకు అందుని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, మరి తండ్రి ప్రభా బ్రదర్ ద్వారా తండ్రి ప్రభా సల్మాన్ గారి ద్వారా తండ్రి ప్రభా మరి మరి లేఖన భాగాల నుండి కూడా తండ్రి మీరు అమూల్యమైన వాక్యాన్ని మీరు అందించినందుకు అందును బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా నా జీవితంలో తండ్రి ప్రభా మీరు అనేకమైనటువంటి కార్యములు చేస్తూ వస్తున్నందుకు అందును బట్టి కూడా మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ప్రభా. తండ్రి ప్రభా ఇన్ని కార్యాలు మీరు చేసినందుకు తండ్రి మీకు నేను ఏమి ఇవ్వగలను ఆయన తండ్రి ప్రభా. విరిగి నలిగిన హృదయంతో తండ్రి ప్రభా మీరే నా రక్షకుడైనందుకు అందును బట్టి కూడా మిమ్మల్ని ఆరాధిస్తూ తండ్రి ప్రభా ఇదిగో నాయన తండ్రి స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రేంగల్ మా తండ్రి పరిశుద్ధమైన దేవా నీ బంగారు పాదం కొందనాలు స్తోత్రంలోను ఉదయకాల సమయంలో నీ ప్రియ బిడ్డలతో కలిసి ప్రభా నీ ఘనమైన నామాన్ని గనపరచడానికి నీ ఆరాధించడానికి నీ స్తుతించడానికి నీ చేసిన మేలన్నింటినీ తలంచుకొని ప్రభా కృతజ్ఞత స్తుతి చెల్లించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీ నామాన్ని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను తండ్రి. నాయన నమ్మదగిన దేవుడుగా నా జీవితంలో మా జీవితంలో ఉండి నీ యొక్క తండ్రి ప్రభా నమ్మకత్వం రుజువుపరుస్తూ వచ్చిన దేవుడు ప్రభా నీ నామాన్ని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను. దేవా నన్ను రక్షించుకుని ప్రభా నాయన యొక్క తండ్రి రక్షణ మార్గాలు నడిపించిన దేవుడు ప్రభా నా కొరకు ప్రాణం పెట్టిన తండ్రి నాయన నీ నామాన్ని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను తండ్రి. అంత మాత్రమే కాదు ప్రభా యొక్క సంఘ సహవాసంలో నన్ను చేర్చిన నా దేవుడు ఎందుకు నీ నామాన్ని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను. వాగ్దానాలన్నిటి నా జీవితంలో నెరవేరుస్తున్న దేవుడు ప్రభా నీ నామాన్ని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను. అయ్యా నీ కొన్నాళ్ళు స్తోత్రములు. అంత మాత్రమే కాదు ప్రభా నాయన ఆపత్కాలను ఆదుకున్న దేవుడుగా ఉన్న దాన్ని బట్టి నీ నామాన్ని స్తుతిస్తున్నాను ప్రభా. సజీవుల గుంపులో ఉంచి సజీవం గల దేవుని స్తుతించి ఆరాధించే కృపను దయచేసిన దేవుడు అనేందుకు నీ నామాన్ని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను తండ్రి. నీ కొరకు కనిపెట్టుకున్నప్పుడు ప్రభా తండ్రి ప్రభా ధైర్యం అనుగ్రహించిన దేవుడు నాయన నా హృదయాన్ని నిర్భయంగా ఉంచిన దేవుడు అనేందుకు నీ నామాన్ని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను. ఇంత గొప్ప దేవుడు ప్రభా అనేక మేలుతో తృప్తిపరిచిన తండ్రి చేసిన మేలుని బట్టి చేయబోయే మేలుని బట్టి కూడా నీ నామాన్ని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను. ఇంత గొప్ప దేవుని ఏమి రుణం తీర్చుకోగలను నా జీవితకాలం అంతా నా తండ్రిని స్తుతించినప్పటికీ నీ రుణస్థనాలు ఒప్పుకుంటూ నాకు అనుగ్రహించిన అమూల్యమైన రక్షణ పాత చేత పట్టుకుని నా కొద్ది స్థుతి ఆరాధన నా ప్రియును నా రక్షకును నా కొరకు త్వరలో నా ప్రభు యేసుక్రీస్తు నామమున సమర్పించుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. గడిచిన తండ్రి కాచి కాపాడు తండ్రి ఈ కాల సమయంలో తండ్రి నన్ను ప్రేమించినటువంటి ప్రభావం చేస్తున్నదా వినపడలేదు. ప్రేమ నమ్మకము గల నా ప్రియ పరలోకమందున్న మేక తండ్రి నీ యొక్క బంగారు పాదములకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. గడిచిన కాలం అంతయు కాచి కాపాడు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఆత్మీయ కుటుంబంతో కలిసి నేను కూడా మిమ్మల్ని ఆరాధించడానికి ఘనపరచడానికి సాగిలపడి నమస్కరించడానికి నాకు కూడా ఇచ్చినటువంటి కృపను బట్టి సమయం బట్టి అవకాశం బట్టి మీకు వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. నన్ను ప్రేమించి నాకు ఇచ్చినటువంటి ఆత్మీయ తల్లిదండ్రులైనటువంటి సలమన్ బ్రదర్ని బట్టి విజయమేరి సిస్టర్ని బట్టి కూడా మీకే వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అనుదినం ఆత్మీయ ఆహారాన్ని అందిస్తూ ప్రభువా నన్ను సరిచేస్తూ బలపరుస్తూ వచ్చిన విధానం అంతటిని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మరి ముఖ్యంగా ఈ దినమున తండ్రి కీర్తనలు 27వ అధ్యాయం ద్వారాగా ప్రభువా మీరు నాతో మాట్లాడుతూ వచ్చినటువంటి విధానం అంతటిని బట్టి కూడా మీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అవును తండ్రి ఒకప్పుడైతే తండ్రి పాపము అనేటువంటి బహుభయంకరమైన చీకట్లో సంచరిస్తూ ఉన్నప్పుడు ప్రభువా తండ్రి నా జీవితంలోని మీ రక్షణ అనేటువంటి వెలుగును నా జీవితంలో నింపుతూ వచ్చారు ప్రభువా. అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అంత మాత్రమే కాదు తండ్రి దావీదు మహారాజు యొక్క తండ్రి చరిత్రను మరొకసారి నా జీవితంలో గుర్తు చేస్తూ ప్రభువా తన యొక్క అనుకూల ప్రతికూల పరిస్థితుల్లో ఏ విధంగా మిమ్మల్ని స్తుతిస్తూ వచ్చారో అదేవిధంగా ప్రభువా నా జీవితంలో మీరు అనుమతిస్తూ వచ్చినటువంటి ప్రతికూల పరిస్థితులన్నిటిని బట్టి కూడా మీకే వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అన్నింట్లోని ప్రభువా మీరు నా జీవితంలో చాలనంత దేవుడిగా ఉంటూ ప్రభువా నన్ను బలపరుస్తూ వస్తున్నారు. అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. నా యొక్క అనుదిన భారంలో భరిస్తూ ప్రభువా తండ్రి నేను ప్రార్థించగా నా ప్రార్థనలకు జవాబును దయచేస్తూ ప్రభువా నన్ను పోషిస్తూ బలపరుస్తూ వస్తున్నారు. అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. విధవరాల పక్షమున వ్యాజ్యమాడే దేవుడిగా ఉంటూ ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడిగా ప్రభువా మీరు నా జీవితంలో ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు చేస్తూ వచ్చారు తండ్రి. అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా.
ఇన్ని చేసినా కూడా ప్రభువా నేను మీకు ఏమి ఇవ్వగలను తండ్రి. ఏమి ఇచ్చినా రుణస్త్రాలు నన్ను ఒప్పుకొనచ్చు ప్రభువా. విరిగి నలిగిన ఆత్మతో నా నుండి వచ్చినటువంటి స్తుతి ఆరాధన త్వరలో రానయ్యున్నటువంటి నా ప్రభువు నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. నా ప్రేమ ప్రియ పరిశుద్ధుడ ప్రేమ పరలోకపు తండ్రి ఘనమైన దేవ పూజనీయుడ స్తోత్రుడా ఉదయకాలం ప్రభా నీ ప్రియ బిడ్డలతో కలిసి ప్రభా నీ స్తుతించి ఆరాధించటకు ప్రభా నాకు ఇచ్చిన తరుణానికే ప్రభా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఇంతవరకు నేను సజీవ లెక్కలో ఉంచి ప్రభా నన్ను కాపాడుతున్న మీ ప్రేమకే ప్రభా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. మరి ఉదయకాలం ప్రభా దేవ మరి అంకుల్తో ప్రభా మాతో మాట్లాడుతున్న ప్రభా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. దేవ మరి నిజంగా ప్రభా దేవ మరి నా యొక్క పాపమును బట్టి ప్రభా మరణమైపోవాల్సిన నా జీవితాన్ని ప్రభా దేవ మరి నువ్వు జ్ఞాపకం చేసుకొని ప్రభా దేవ మరి నన్ను రక్షించటకే ప్రభా నీవు ఈ లోకానికి వచ్చి ప్రభా దేవ మరి నాకు ఇచ్చిన రక్షణకే ప్రభా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. నా యొక్క ఆపత్కాల మందు ప్రభా నీ యొక్క పర్ణశాల అందు నన్ను దాచుతూ ప్రభా దేవ మరి నాకు ప్రభా దేవ మరి ధైర్యంగాను ప్రభా దేవ మరి ఆత్మదుర్గంగా ఉన్న ప్రభా ఉంటున్న నీ ప్రేమంతటికే ప్రభా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. దేవ మరి ఇంతవరకు కూడా ప్రభా గత వారం నుంచి ఈ వారం వరకు ప్రభా మమ్మల్ని దేవ మరి నీ రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరిచి మమ్మల్ని కాపాడుతున్న నీ ప్రేమంతటికే ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. దేవ మరి అడిగిన ప్రతి వాటిని కూడా ప్రభా దేవ మరి మేము వాటిని మాకు అనుగ్రహిస్తూ దేవ మరి ఎన్నో మేలు చేస్తుంది నీ ప్రేమంతటికే ప్రభా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. దేవ మరి మిగిలిన వాటిని దేవ మరి అవసరతలను కూడా ప్రభా తీర్చే దేవుడుగా మాకు ఉంటున్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ దేవ మరి ఇచ్చిన నా రక్షణకై ప్రభా ప్రతిగా ఏమీ చెల్లించలేక ఈ కొద్దిన స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామమున సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడ నమ్మకం గల తండ్రి సర్వాధికారి దేవా నీకు వందనాలు. సమస్తము నెరిగిన దేవుడు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అధికారం కలిగిన దేవుడు భూమి ఆకాశ మహాకాశములు కలుగు చేసిన గొప్ప దేవుడు సకల ఆశీర్వాదములకు నిలయమైన వాడు సకల సృష్టికి కారణభూతుడు ఒక దేవుడు అని నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నానయ్యా. ఆరాధనలకు యోగుడవు స్తుతులకు పాత్రుడవు పరిశుద్ధతలో మహనీయుడు స్తుతి కీర్తనలకు పూజుడో ప్రభా. కృపా కటాక్షములు కృపా కనికరములు గల దేవుడు దయాదాక్షిణ్యములు గల దేవుడు నీతి న్యాయములు గల దేవుడు తండ్రి. అందును బట్టి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నాను ప్రభా. పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్న దేవుడవు అన్ని నామముల కంటే పైనామము గల దేవుడవు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగిన దేవుడు అని అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడైన దేవుడు అని నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నానయ్యా తండ్రి. ఒకప్పుడైతే ఈ యొక్క సంతోషం ఈ ఆనందము లేదు. ఒకప్పుడైతే నీకు దూరస్తురాలని ప్రభా చీకటిలో ఉన్నాను తండ్రి. ఆశ్చర్యకరమైన వెలుగునకు తీసుకొచ్చావు ప్రభా. మరి మరణములో ఉన్నదాన్ని జీవములోనికి దాటించావు ప్రభా. ఈ లోకములో నేను నశించటం నీకు ఇష్టం లేక నీ కనుచూపు నా పైన ఉంచావు తండ్రి. నన్ను జ్ఞాపకం చేసుకున్నావు, లేవనెత్తావు. నాశనకరమైన గుంట నుండి జిగటగల దొంగ ఊబి నుండి పైకి లేవనెత్తావు. క్రీస్తుని బండి మీద నన్ను నా పాదములు నిలిపావు ప్రభా. నా నోట క్రొత్త కీర్తన ఉంచావు తండ్రి. నాయన నీ పట్ల నా పట్ల నీకున్న ప్రేమ ఎంతో తండ్రి అపారమైనదని శాశ్వతమైనదని అది ఉన్నతమైనదని అగాపే ప్రేమని నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నేనేమైనానది నీ కృపయన్నానని నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీకు దూరస్తురాలు నన్ను జ్ఞాపకం చేసుకుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ రక్తంలో నా ప్రతి పాపమును కడిగి ప్రభా నన్ను రక్షణిచ్చి గొప్ప రక్షణిచ్చి నీ బిడ్డగా చేసుకున్నావు. ఉదయకాలం నీ దాసుని బలపరిచి లేఖనముల ద్వారా మాట్లాడుతూ వచ్చారు. ఆనాడు దావీదుకి గొప్ప వెలుగుగా రక్షణగా ఆశ్రయ దుర్గముగా ఉన్న దేవుడు ఈరోజు నా జీవితంలో కూడా నాకు గొప్ప వెలుగుగా రక్షణగా ఆశ్రయ దుర్గముగా ఉన్నారని నేను కూడా ధైర్యంగా చెప్పగలగడానికి మీరిచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అందుకు నేను పాత్రురాలను కాదని ప్రభా, అయోగ్యురాలనని అపాత్రురాలనైనా నన్ను మీరు ప్రేమించి నీ కృప ద్వారా నీ రక్షణ నీ ప్రేమ ద్వారా నన్ను రక్షించుకున్నారని తండ్రి ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞురాలనని నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. వారి ప్రాణ విమోచన ధనం బహు గొప్పది, అది ఎన్నటికీ తీరకట్లుండవలసిందే అని మీరు చెప్పిన మాట నా రుణము కూడా తీరకట్లుండవలసిందే ప్రభా. తండ్రి నేనే పాటిదాన్ని, నా కుటుంబం ఏ పాటిదయ్యా మీరు జ్ఞాపకం చేసుకోవటానికి. అయితే నీ ప్రేమను నా పట్ల తండ్రి ఎంతో అగాపే ప్రేమతో చూపిస్తూ వచ్చారు. ఎన్నోసార్లు తప్పిపోయాను, దుఃఖపడ్డాను తండ్రి, ఏడ్చాను. అయితే మీరు జ్ఞాపకం చేసుకున్నారు. నా ఏడుపంతా కూడా మీరు విన్నారు ప్రభా. తండ్రి నా ఒంటరి బ్రతుకులో తోడై ఉన్నారు. ఇంతకాలము నన్ను నడిపించారు ప్రభా. ఎందుకంటే నీ మీద ఆధారపడడానికి, మనుషుల వైపు చూడకుండా ఉండడానికి తండ్రి నేను ఎలా బ్రతకాలో నాకు నేర్పించడానికి ప్రభా. ఎంత పాపినో నీ వాక్యం దగ్గరకు వచ్చేటప్పటికి నాకు గుర్తు చేస్తూ నీ వాక్యం ద్వారా నన్ను సరిచేస్తూ బలపరుస్తూ వచ్చిన నీ ప్రేమంతటి కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. సంఘము సహవాసం ఇచ్చావు తండ్రి, విడిచిపెట్టలేదు. అనాథగా విడవనని చెప్పావు తండ్రి.
నాయన నాకు తోడై ఉన్నావు తండ్రి. నాయన దైవజనుల్ని మరి పరిశుద్ధ గ్రంథం ఇచ్చారు, మంచి కుటుంబాన్ని ఇచ్చారు, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఇచ్చారు, భూ సంబంధమైన ఆశీర్వాదాలతో కూడా తృప్తిపరుస్తూ వచ్చారు. అయితే ప్రభా నాయన నేనే పాటిదాన్నయ్యా, ఇన్ని మేళ్ళు ఉపకారం చేసిన దేవుడవు నాయన. ఎన్నోసార్లు మరి నేను దుఃఖపెట్టినప్పుడు నన్ను సరిచేస్తూ వచ్చావు తండ్రి. మరలా నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. నా పాపపు వస్త్రం తీసివేసి రక్షణ వస్త్రం ఇచ్చి నీ బిడ్డలతో కలిసి ఆనందించడానికి ఉల్లాస వస్త్రం ఇచ్చి ప్రభా నా దేవుని యందు ఆనందించడానికి, నిన్ను బట్టి అతిశయించడానికి, నిన్ను బట్టి గర్వించడానికి, నిన్ను బట్టి ముందుకెళ్ళడానికి ప్రభా మీరిస్తున్న ప్రతి పరిస్థితిలో కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయన నేనేమైనా నీ కృప అన్నాను, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంతవరకు మీరు నా జీవితంలో చేసిన మేళ్ళన్నిటికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాబో దినాల్లో కూడా తండ్రి మరి చేయబోయే మేళ్ళు కొరకు వందనాలు చెల్లిస్తున్నాను, చేసిన మేళ్ళకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. సంఘాలను బట్టి, దైవజనులను బట్టి, విశ్వాసుల కుటుంబాలను బట్టి, పరిచర్యలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యవనస్తులైన బిడ్డలను బట్టి, చిన్నపిల్లలను బట్టి ప్రభా మరి మా దేశ నాయకులను బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అనాథలను బట్టి తండ్రి నాయన, మరి జైల్లో ఉన్న బిడ్డలను బట్టి, యవనస్తులను బట్టి, కాలేజీలో ఉన్న బిడ్డలను బట్టి, కాలేజీల్లో తండ్రి హాస్పిటల్లో ఉన్న రోగులను బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని రక్షణ లేని వారి కొరకు ప్రభా రక్షించే దేవుడు అని, రక్షింపబడిన బిడ్డలు ఆత్మీయంగా ఎదిగి వర్ధిల్లినట్లుగా చేయగల దేవుడు అని నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దిన పరిచర్య అంతట్లో కూడా మీరు తోడయుండి నడిపించగల దేవుడు అని వందనాలు చెల్లిస్తున్నాను. నీ దాసుల్ని మీరు బలపరిచి, మీ సిలువ చాటును మరుగుపరిచి, నీ వాక్యము నీ ప్రజలకు అందించి నాయన వెలుగులోనికి నడిపించగల దేవుడు అని, వారి అక్కర్లన్నీ తీర్చగల దేవుడు అని, వారిని ఆదరించే దేవుడు అని నీకు వందనాలు చెల్లిస్తున్నాను. సంఘాలను బలపరిచే దేవుడవు తండ్రి, సాతాను శక్తులను దూరపరిచే దేవుడవు. సమస్తము నీ చేతిలో ఉంది ప్రభా. అది సాటి అయిన దేవుడు లేడు. ఇంత గొప్ప దేవుడు మా జీవితంలో మా అందరికీ దేవుడుగా ఉన్నందుకు, ముఖ్యంగా నా దేవుడుగా ఉన్నందుకు, నా కాపరిగా ఉండి నడిపిస్తున్నందుకు నిన్ను స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోలేక మీరు ఇచ్చిన రక్షణ పాత్రను చేత పట్టుకుని హృదయపూర్వకమైనటువంటి నా కృతజ్ఞత, స్తుతి, ఆరాధన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీకే సమర్పించుకుంటున్నాను. సకల కారణం స్థుతులు, స్తోత్రములు తండ్రి. గత వారం అంతా కాచి కాపాడిన తండ్రి, ఇంతవరకు సజీవంగా ఉంచి తండ్రి నిన్ను నా తండ్రి ఇదిగో నా తండ్రి స్తుతి కీర్తనలతో పాటలు చేస్తున్నటువంటి, స్తుతులు చెల్లిస్తున్నటువంటి, ఈ ఆరాధన చేస్తున్నటువంటి నాన్న సహవాసంతో కలిసి నన్ను కూడా ఏకీపించి చేస్తున్నందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభా. ఇంతకాలం నాన్న కాచి కాపాడినావు, నీకు వందనాలు ఆయన. గత కాలం కూడా నా తండ్రి కాచి కాపాడారు తండ్రి, నీకు వందనాలు. ఈ దినం కూడా కాచి కాపాడుతున్నందుకు వందనాలు. రాబో కాలంలో కూడా నువ్వు నీ యొక్క అపేగపడిన ప్రేమతో నన్ను కాచి కాపాడుతూ ఉన్నందుకు ఉండగల విందులకు స్తుతి ఆరాధన చెల్లించుకుంటూ ఈ కొద్దిపాటి స్తుతి ఆరాధన నీ పాద సన్నిధికి సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనం ముగించుకుంటాము. ఎవరైనా చేయడానికి కొరకుగా సంసిద్ధంగా ఉంటే క్లుప్తంగా అవకాశం చేసుకోవచ్చు. ఓకే, మాకు పరిశుద్ధులని మా కృపల్లో ప్రభా, నిజమైన నామకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఆశ్చర్యకర, అద్భుతకర, మహోన్నతుడ, మహాగణ దేవ, సర్వోన్నతుడ, సర్వ సృష్టికి ప్రాణభూతుడైన దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిన దేవానికి స్తోత్రాలు, ఆయన నా ప్రభా. యువత సంగత ప్రభా, ఆయన గత వారం నుండి ఇప్పటి వరకు కూడా నేను నీ కృపలో భద్రపరిచి ప్రభా, ఈ సమయానికి ప్రభా మా జీవితాల్లో మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. నువ్వు చేసిన ప్రతి మీరు ఉపకారాలన్నిటి బట్టి నీకు వందనాలు ఆయన. నా ప్రభా ఈ దినాన్ని క్షణం వారి ప్రభా పడకలను సురక్షితంగా లేవనెత్తి ఈ దినాన్ని క్షణాన్ని మా జీవితాల్లో మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు ప్రభా. నువ్వు చేసిన ప్రతి మేలు ఉపకారాలన్నిటిని బట్టి ఆయన నా హృదయపూర్వక వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. ఆయన దైవజయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. లేఖనాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ దినం ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి కూడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా. నాకు ఇచ్చిపోయిన ఆయన నా ప్రభా సమయాన్ని బట్టి నాయన నా హృదయపూర్వకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా. నాయన నా ప్రభా ఈ చిన్నపాటి స్తుతి ఆరాధన ఆయన నీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.
ప్రేమ గల మా పరలోక తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామ పేరిట హృదయపూర్వకంగా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు మాకు ఇచ్చినటువంటి లేఖన భాగం 20 కీర్తన కొరకు స్తోత్రం. యెహోవా నాకు వెలుగును రక్షణే ఉన్నాడు. నేను ఎవరికి భయపడుతును, ఎవరికి వెరుతును అన్నటువంటి మాటల కొరకు స్తోత్రం. శత్రువు భయపెట్టింది పాపాన్ని ఆధారం చేసుకొని, నరకాన్ని ఆధారం చేసుకొని, ఎంతో యుద్ధానికి వచ్చినట్లుగా రేగిపడుతూ వచ్చినటువంటి సైతాలను శిలువ మీద జయోత్సవంతో వారిని చిత్తుగా ఓడించి నీ ప్రజలకు నీ యందు అనుగ్రహించినటువంటి గొప్ప వెలుగైనటువంటి జీవితం కొరకు స్తోత్రం. రక్షణ జీవితం కొరకు స్తోత్రం. నీవే దుర్గముగా ఉన్నందుకు స్తోత్రం. నీవే నిరీక్షణ ఉన్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఓ ప్రభువా, నీవే మమ్మల్ని దాచుకుంటూ వచ్చినావు తండ్రి. ఎవరిని మృంగుదునా అని శత్రువు తిరుగులాడుతున్నప్పుడు నీవెంతగా మమ్మల్ని దాచుకుంటూ వచ్చినావు ప్రభువానికి స్తోత్రం. నీ రెక్కల క్రింద ఆశ్రయం ఇస్తూ వచ్చినావు ప్రభు. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ భూలోకములో మా యొక్క జీవితము నీ యొక్క నిరీక్షణ కలిగి వస్తాను, మీతో ఉంటామని నిరీక్షణ మీరు మాకు అనుగ్రహించారు. అలాంటి జీవిత అనుభవంలో నా ఆత్మీయ జీవిత అనుభవాన్ని కూడా చేస్తూ వచ్చినారు. నీకు స్తోత్రం. నీ లేఖన భావంతో ఆదరిస్తున్నారు, ధైర్యపరుస్తున్నారు, బలపరుస్తున్నారు. పరిశుద్ధుల సహవాసాన్ని బట్టి బలపరుస్తున్నారు. ఓ ప్రభువా, నిజముగా నీవిచ్చినటువంటి గొప్పదైనటువంటి రక్షణ జీవితాన్ని బట్టి నిజముగా మీకు ఏమర్పించినా గానీ మీ రుణం తీర్చుకోలేం ప్రభువా. ఎంత ప్రశస్తమైనటువంటి నీ నిత్య జీవపు మాటలు, ప్రతి అక్కరకు, ప్రతి సమస్యకు, ప్రతి ప్రశ్నకు జవాబుగా ఉండబడినటువంటి వాక్యం కొరకు నీకెంతో వందనములు చెల్లించి మిమ్మల్ని పూజించి ఘనపరుస్తున్నాం. మా దేవా, సాతానుడు మా కాళ్ళ కింద చీత దొరకబడునని వాగ్దానం ఇష్టొచ్చినావు. ఇష్టం అలాగున మన దేవునివే రక్షణ, ఆయనకు మాత్రమే ప్రభావము, మహిమ చెల్లుగాకని భక్తులు ఆరాధిస్తూ ఉన్నటువంటి సన్నివేశాన్ని యోహాను భక్తుడు చూస్తూ వచ్చినట్లుగా మేము చూడవచ్చు. ఓ ప్రభువా, అలాగున నిత్యత్వంలో సదాకాలమేతో ఉన్నటువంటి జీవితాన్ని మా ప్రియ ప్రభు ద్వారా నేను మాకు అనుగ్రహించినటువంటి ప్రతి ఆశీర్వాదం కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. సార్వత్రిక సంఘమంతటి కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ దోషులందరి కొరకు, పరిశుద్ధులందరి కొరకు పేరు పేరున వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని ఆత్మీయంగా పోషించడానికి కొరకు మీరు ఏర్పాటు చేసినటువంటి సహవాసం కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వ్యక్తిగతంగా మేము మిమ్మల్ని ఆరాధించడానికి కొరకు, ఆర్థిక సమిష్టిగా ఆరాధించడానికి కొరకు మీరు మాకు ఇచ్చినటువంటి బలమైన ఆయుధం ఆరాధన కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆర్థిక అపవాది పారిపోవడానికి కొరకు, అపవాది అనుచరులు పారిపోవడానికి కొరకు, నిన్ను బట్టి జరిగిస్తున్న కార్యం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇలా ఈ యొక్క దినము విశేషంగా ఆ పాపముల కొరకు
మరణించి సమాధి తిరిగి లేచి పునరుద్ధానపు దినములో ప్రవేశించారు. మనతో మీరు చేసినటువంటి మేలెందుకు అవుతాయి. ఉదయం మా జీవితంలో చేసిన మేలన్నీ కూడా నేను అనుగ్రహిస్తున్నాను. అందులో బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రీతిగా అనుదిన స్తుతి ప్రార్థన యొక్క శ్రేష్ఠ సహవాసంతో మనందరినీ కూడా వచ్చిన కుటుంబంగా మీరు కూరుస్తున్నాం. అందరూ బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. శిరోమణి వారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రసాద్ గారు వారి సంతానము ప్రభువా, ప్రవీణ దీన వారి కుటుంబం కొరకు నీకు స్తోత్రాలు. ఆ రీతిగా అశ్విని డేవిడ్ కొరకు నీకు స్తోత్రం. మీ దాసులు ప్రభావ వారి విశ్వాసం గణపరిచి పిల్లల్ని వారిని మీరు ఎంతో సురక్షితంగా మీ యందు కాపాడుతున్నట్లయితే నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆ రీతిగా మీరు చేసినటువంటి మేలు కొరకు ఉదయమానాలను స్తుతిస్తూ గణపరుస్తూ పిల్లాడుకోవచ్చు. మీ దాసుల యొక్క పేరెంట్స్ కొరకు తోబుట్టులకు స్తోత్రాలు చేస్తారు. విశ్వాసుల కుటుంబాలుగా చేసుకుంటూ వచ్చారు. మిమ్మల్ని సేవించే కుటుంబాలుగా మీరు చూసుకుంటూ వచ్చినారు. నీతి మొదలు సంతానంగా భూమి మీద వారిని వద్దలు చేస్తూ అనేకులు వారి విశ్వాసం ద్వారా ఆకర్షించుకునే దేవుడు ప్రభావ, అట్టి కారు నెరవేర్చుకునే దేవుడు ప్రభావ, అందుకు బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇలాగున మీ దాసులు లోకాన్ని వారి కుటుంబం కొరకు స్తోత్రాలు. మీ దాసు షాలో పిల్ల కొరకు ఉంటారు. థామస్ బ్రదరు అంగా కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. శత్రు కృత చేస్తూ వచ్చినటువంటి వ్యాధి బాధల్లో మీరు సంపూర్ణ సహాయపడగల దేవుడు ప్రభువాన్ని చెల్లిస్తున్నాను. ఆ మాత్రమే కాదు, రాజు వారి పిల్ల కొరకు స్తోత్రాలు. సారస్వతం స్టీఫెన్ కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాను. వారి ఉద్యోగ బాధ్యతల్లో పిల్ల జీవితాల్లో మీరు ఎంతవరకు ఎబెనేజర్ నడిపిస్తూ వచ్చినారని నమ్మికతో అలా జయమస్తు వారి కుటుంబం కొరకు ఇస్తారు. దాసు సుజాతమ్మ గారు, రంగయ్య గారు, వారి పిల్లలు అయినా తబిత శైలేంద్ర వరకు, కూతురు రాకేష్ కొరకు స్వాగతం. వారి కుటుంబం కొరకు దాసులు విశ్వాసం వారి విశ్వాసం కాపాడుకోవాలి. పురిగిపోక రాజపడక నిరీక్షణ కలిగి సాయపడాలి. మీరు చేస్తూ వచ్చిన సహాయం కొరకై ఎంతో చక్కటి అవకాశాలు రకరకాలుగా ప్రభావ మీరు ఏర్పరిచి ఒకరి ద్వారా ఒకరు క్రీస్తు ప్రభు యొక్క రక్తమును బట్టి సహవాసాన్ని బట్టి బలపరుస్తూ నడిపిస్తున్నారు. అలాగన కవితాను నీ కృప చేత శ్రేష్టమైన సుఖ ప్రసవానికి మీరు నడిపించు. రంగయ్య గారిని పిల్లల్ని కూడా ఒక దినము రక్షించుకుంటా నిరీక్షణతో ఆ ప్రగమితో శ్రీనివాస్ బ్రదర్ జయమార్ కుమారుడు స్తోత్రాలు చేతనే ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ లో సహాయపడుతున్నారు. ఇంకా పొదవైనటువంటి వాటిని మీరే ప్రభావ ఉంటే తీర్చగలని మీకు స్తోత్రాలు. దాసుని బోరు పొలంలో బోరు విషయంలో కూడా అద్భుతంగా సహాయపడగల దేవుడు ప్రభావ, నువ్వు ఎబెనేజరు దేవుడు, రుజువుపరుచుకున్న దేవుడు ప్రభావ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలా మీ దాసు సుధీర్ బ్రదర్ విరుద్ధమ్మ లస్సి మెరకలు కొరుస్తున్నాను. నువ్వు కట్టేటటువంటి దేవుడు అని కుటుంబాన్ని యెహోవా ఇల్లు కట్టించని ఎడల అన్నావు ప్రభావ.
అంటే నువ్వు కడితే ఎంతో చక్కగా ఉంటుంది. తండ్రి సైతానుడు కుటుంబాన్ని కలవరం పెడుతూ ఆ ప్రకారంగా ఎంతగానో కలత చేస్తూ ఉంటుండగా వాని క్రియలను లయపరుస్తూ విశ్వాసంతో కుటుంబమును మీరు సమకూర్చుకున్న దేవుడు అని స్తోత్రములు చెల్లిస్తూ మీకు కనిపించు. అలాగున ప్రియ ప్రభువా, మీ దోసుల పరిచర్యలో సామెరిపేట ప్రాంతాల్లో బలమైనటువంటి సాధనంగా మీరు వాడుకుంటారని ప్రభువా నేను పొందనములు చెల్లిస్తూ, ఇలాంటి ప్రశస్తమైనటువంటి విలువైనటువంటి ప్రార్థన సహవాసంలో బలపడుతూ ఉత్తమమైనటువంటి శాశ్వతమైనటువంటి శ్రేష్టమైనటువంటి నిత్యత్వం కొరకు ప్రతి దినము కూడా ప్రభా సదిరం చేసుకోవడానికి కృప అనుగ్రహించిన దేవుడు ప్రభావితం చెల్లె వారి కుటుంబం తమ్ముడి కుటుంబం తల్లిగారి కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తుంది. ఈ ప్రకారంగా రాకేష్ ను కూడా ఆయన కోమా నుంచి విడుదల చేయలేదు దేవుడు ప్రభా, అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తుంది. దాసు లక్ష్మణ్ గారి స్తోత్రాలు ఈ మహాకృప చేత దాసుల కుమారుడు గత వారంలో క్షేమంగా యుఎస్ తీసుకొని వెళ్ళి ఈ కృపలో అక్కడి నుంచి ప్రభా ఈ యొక్క స్తుతి ప్రార్థనలో పాలు పొందటానికి కొరకు వారికి ఇచ్చినటువంటి మహాభాగ్యం కొరకు నీకు స్తోత్రాలు. ఓ దేవా, నా జీవితకాలం అంతా కూడా నేను యెహోవాను స్తుతించగలను, నా బ్రతుకు కాలం అంతా నేను యెహోవాను స్తుతించగలను. భక్తుడి యొక్క జీవిత అనుభవంలో ప్రియ ప్రభా నీ ప్రభుత్వ కలిసి మిమ్మల్ని ఆరాధించుకోవడానికి దాసులను కూడా వారి విశ్వాసంలో బలపరుస్తున్న విధానం పరిగణిస్తుంది. విజయరామ ఉద్యోగ బాధ్యతల్లోనూ ఆ ప్రకారంగా కోడలు మనబడి వారి యొక్క ఆరోగ్య విషయంలోనూ కృప వెంబడి కృప ఇచ్చి నడిపించిన దేవుడు ప్రపాదిస్తూ అలా కుమార్ సుప్రియ తన అరుణ బాబు కీర్తన కోమలి వారిని కూడా ఒక దినం రక్షించుకుంటారని హృదయమారంలో స్తుతిస్తూ దాసులందరి కొరకు పేరు పేరున వందనాలు. రక్షించబడిన వారిని బడి స్తోత్రం, రక్షించబడని వారిని కూడా ఒక దినమును రక్షించుకుంటావని విశ్వాసముతో నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఓ ప్రభా, నీ సేవల మీద దాసుల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దాసులావని మూర్తి గారి స్తోత్రాలు మహాకృప చేత వృద్ధాప్యములో నీ అందు నిరీక్షణతో నీ ప్రతి కలిసి ఈ శ్రేష్టమైనటువంటి స్తుతి ప్రార్థన సహవాసం ఎడతెగక పాలు పొందటానికి కొరకు వారికి అనుగ్రహిస్తూ వచ్చినటువంటి ఆధిక్యత కొరకు స్తోత్రాలు చెల్లిస్తాం. వారికి వారి సంతానం కొరకు స్తోత్రం. పవను అఖిల ఇద్దరు గ్రాండ్ చిల్డ్రన్ కొరకు స్తోత్రాలు చెల్లిస్తాం. దాసు యొక్క చెల్లి చాందమ్మ గారి బడి స్తోత్రాలు, అద్భుతంగా రక్షించుకున్నారు. తండ్రి రక్త సంబంధము క్రీస్తు ప్రభు రక్తమే కాకుండా భౌతిక సంబంధం కూడా ప్రభువా మరి నీ ఎందుకు ప్రేమ బాధ్యములో వారి సంతానమును మీరు ఆశీర్వించి నడిపిస్తున్నారు. అలాగున చాందనమ్మ గారు వారి విశ్వాసం కొరకు స్తోత్రం, కొరకు స్తోత్రం. దేవుని ప్రజల పక్షాన విజ్ఞాపన చేయడానికి వారు వారి హృదయాన్ని సిద్ధపరచుకుంటూ వచ్చినారు. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. వారి యొక్క కుమారుడు సంతోష్ కోడసారి మనవడు కొరకు తండ్రి మనవడు కొంత బలహీనంగా ఉంటూ వచ్చినాడని తిరిగి నువ్వు సమకూరుస్తున్నారు. వీరి నీకు వందనాలు చెల్లిస్తున్నారు. అలాగున స్వర్ణశ్రీ కొరకు ప్రవీణ్ కుమార్ బ్రదర్ వారి పిల్లలు అంకిత కొరకు స్తోత్రం. అక్కడికి ఎగ్జామ్స్ లో సహాయపడుతూ వచ్చింది స్తోత్రం. ఫలితాన్ని కూడా నీకు చిత్తము చేట ప్రభా ప్రయాసాన్ని ప్రతిఫలాన్ని మీరు ఇచ్చే దేవుడు ప్రభా స్తోత్రం. అలాగున మా ప్రభా ప్రణిత యొక్క ప్రయాణం కొరకు కాబట్టి అన్ని విధాల సిద్ధపరచుకున్న దేవుడు ప్రభువానికి స్తోత్రం.
దాసు విశ్వాస గణపరచు దేవుడు తండ్రి మీకు స్తోత్రాలు. నీ శ్రీ కొరకు తన తల్లి కొరకై స్తోత్రాలు. దేవదాస్ గారు సున్నితమైన స్తోత్రాలు. నేను మా విషయంలో కూడా ప్రభా నీ సంకల్పాన్ని సంపూర్ణంగా బయలుపరుస్తారు. నీ ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చుకోగల దేవుడు ప్రభా, అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తాను. ఇలాగున ప్రియ ప్రభా నీ దాసు ఉదయ సిస్టరు హెన్రీ బ్రదర్ కొరకు స్తోత్రాలు. వారి పిల్లలు నాయన అభిషేక్ ఏరను లీడియా వారి కుటుంబం కొరకు స్తోత్రాలు. రేచలు కొరకు స్తోత్రాలు. బిడ్డల పట్లను మేల్చేరుకు తోడుగా ఉన్న దేవుడు ప్రభువానికి స్తోత్రాలు. దాసుని బలపరిచిన సేవ పరిచయంలో వాడుకుంటున్న విధానం కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తాను. ప్రియ ప్రభువా, ఈ ప్రకారంగా మీ దాసు తోబుచ్చూరు అనే వారి కుటుంబం కొరకు, విజయశ్రీ కుటుంబం కొరకు స్తోత్రాలు చెల్లిస్తాను. వారి పిల్లల్ని జ్ఞాపకం చేసుకోగల దేవుడు ప్రభువా, వివేక అక్కర తీర్చగల దేవుడు, తిమోతి కుటుంబాన్ని కూడా మీరు బలపరుస్తూ వచ్చినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తాను. ప్రియ తండ్రి, అంత మాత్రమే కాదు, మీ దాసురాలు విజయశ్రీ కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నారాజు కుటుంబం కొరకు నీకు వందనాలు. కృపచేతనే పిల్లల పట్ల మీ యొక్క కార్యాలు జరిగిస్తూ మీ విశ్వాసాన్ని కనపరుచుకుని నడిపించుకుంటూ వచ్చిన విధానం కొరకు స్తోత్రాలు. మీ దాసు డ్యూటీ బాధలు కృప ఇచ్చారు, మీకు స్తోత్రాలు. ఆ ప్రకారంగా సరిత విజయరాజు కుటుంబంలో ప్రభా మీరు చేసిన ఉపకారం కొరకు మీకు స్తోత్రాలు. చిన్నని బట్టి వందనములు చెల్లిస్తాను. వారి విశ్వాసాన్ని గణపరిచి వారిని కూడా ఆరాధికులుగా మీరు చేయగలని మీకు వందనాలు చెల్లిస్తాను. ఓ ప్రభా, పని పోషణ కొరకు స్తోత్రం. నీ మయం కొరకుగా నీ కుమారుడిని నీ కృపయందు ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థాయి తీసుకురాగల దేవుడు. తన బాప్తీస విషయంలో, భవిష్యత్తు విషయంలో ఈ సంకల్ప నెరవేర్చుకోగల దేవుడు ప్రభు నీకు వందనాలు చెల్లిస్తాను. అలాగనే హెలినా నందభూషణ కొరకు నీకు స్తోత్రం. ఆ బిడ్డల పట్ల కూడా ప్రభు నీ మంచి కార్యాలు మీరు నెరవేర్చుకోగల దేవుడు ప్రభు నీకు స్తోత్రాలు. ఇంటి నిర్మాణ విషయంలో సహాయపడుతూ వచ్చినందుకై నీకు స్తోత్రాలు. ఇంకనూ సహాయం చేయని దేవుడు తండ్రి మీకు స్తోత్రాలు. అలా స్వాతి రాజన సమస్యలు మీ చిత్తానుసారంగా పరిష్కరించగల దేవుడు ప్రభు, అందును బట్టి నీకు వందనములు చెల్లించు. ఈ రీతిగా నీ మహిమ కొరకుగా మీరు చేస్తూ వచ్చినటువంటి సమస్త మేలు ఉపకారముల కొరకు ఒక్కొక్క విషయం, సార్వత్రిక సంఘ విషయం, ప్రతి కార్య విషయంలో ఓ ప్రభువా, అనుదిన సేవా పరిచయ విషయం తండ్రి నీ మయమార్థమై సర్వ ప్రపంచమును మీరు ఏలుతూ ఇంతవరకు మీరు చేస్తూ వచ్చిన కార్యముల కొరకు వందనములు చెల్లిస్తూ వ్యక్తిగత రక్షణ, కుటుంబ జీవితం, సంఘ జీవితంలో ఆధ్యాత్మిక బౌద్ధమించే సమస్త మేల కొరకు వందనములు చెల్లిస్తూ తిరిగి సమాజం కూడి వచ్చి మిమ్మల్ని ఆరాధించుకోవటానికి కొరకు ఇవి ఇచ్చిన వాక్యమును ఆధారం చేసుకుని స్తోత్రించడానికి కొరకు మీరే సహాయించిన దేవుతాన్ని వందనములు చెల్లిస్తూ మమ్మల్ని మీకు అర్పించుకోవచ్చు, మనం తగ్గించుకొని హెచ్చిస్తూ ఆ ప్రభువును ప్రియరక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ప్రభు బిడ్డగా మనతోను సర్వలోకుల సకల భక్తులతో దాసులతో సదాకాలం నడిపించుగాక. ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న.
ప్రైజ్ లోడన్నా లేదమ్మా లేదా